నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ రోజు మన ఎక్స్పర్ట్ అనాలిసిస్ ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో. నమస్తే వినోద్ కుమార్ గారు. నమస్తే అమ్మ. నమస్తే. అనర్హత వేటు పడినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఖచ్చితంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఏదో ఒక చర్య ఉంటుందని భావించిన అందరికీ కూడా ఇది కొంచెం షాక్ ఇచ్చిన పరిస్థితే. సో వారిద్దరి మీద అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ సరైన సాక్ష్యాధారాలు లేవు అని స్పీకర్ చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ గారు కళ్ళు ఉండి కబోదిలాగా వివరించారు అనిపించింది నాకైతే. ఎందుకంటే మన స్పష్టంగా ప్రజల్ని ఇంత చూతేగానలా చేయడం అంటే ప్రజలు గుడ్డోళ్ళు, ప్రజలకు ఏం తెలియదు అని చెప్పి అంటే స్పీకర్కి ఉన్న పవర్ను కాస్త మిస్యూజ్ చేయడం అంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. రాజ్యాంగము స్పీకర్కి ఇచ్చిన పవర్స్ ఏంటంటే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పార్టీ ఏదైనా సరే తన సొంత పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఒకసారి స్పీకర్ అయిన తర్వాత తనకు పార్టీతో సంబంధం లేదు. స్పీకర్ ఇస్ ద సుప్రీం. అసెంబ్లీలో చాలా సుప్రీం గా వ్యవహరించాలి, అంటే డిగ్నిఫైడ్ గా ఉండాలి. అంటే రాజ్యాంగాన్ని, చట్టసభలు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగానే ఆయన మసులుకోవాలి. అంతే తప్ప తన ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. లేదంటే ఒక పార్టీ తన పార్టీ చెప్పినట్టు వినడము, లేదా ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడము అనేది అది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్య వ్యతిరేకము, ఈవెన్ చట్ట వ్యతిరేకం కూడా. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏం సూచిస్తుంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఆయన కీలుబొమ్మ అనేటువంటి సంకేతం ఇస్తుందా? 100% అమ్మా. కానీ ఎవరు కథనలేని సత్యం అది. ఖచ్చితంగా స్పీకరు కాంగ్రెస్ పార్టీకి లోబడిని పని చేశాడు. సరే, గత 8 మంది విషయంలో కొంచెం విషయం పక్కన పెడితే, మీరైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేశారు దానం నాగేందర్ గారు. కడియం శ్రీహరి గారేమో వాళ్ళ కూతురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళ కూతురుకు టికెట్ కావాలని చెప్పి పోయి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి అడిగారు. బీఫామ్ మీద సంతకం ఆయనే పెట్టారు కదా. బీఫామ్ మీద సంతకం ఆయనే పెట్టారు. ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండువ దానం నాగేందర్ కూడా చాలా క్లియర్ గా చాలా సందర్భాల్లో కనిపించారు కదా, కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయడం కూడా. అదే ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏదైతే మేము అభివృద్ధి కోసము ముఖ్యమంత్రిని కలిసినాము, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము ప్రజల అభిష్టం మేరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని ఏదైతే చెప్పారో అవన్నీ ప్రగల్భాలు మాత్రమే. అవి కేవలం స్వార్థపర రాజకీయాల కోసం మాత్రమే. కడియం శ్రీహరి గారు తన బిడ్డను ఎంపీ చేయడం కోసమే 40 అంతకు ముందు ఎట్లయితే టీడీపీ పార్టీకి ద్రోహం చేసి టిఆర్ఎస్ లకు వచ్చి, ఇప్పుడు టిఆర్ఎస్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ లకు వెళ్ళి కేవలం తన స్వార్థం కోసమే, తన కుటుంబం, తన బిడ్డ, తన కోసమే, తన అస్తిత్వం కోసమే, ప్రజల అభివృద్ధి కోసం కానే కాదు. ప్రజల అభివృద్ధి కోసం అనుకుంటే ఇవాళ పార్టీకి రాజీనామా చేయాలి, చేసి వెళ్ళి ఆ మేనిఫెస్టో ప్రకారంగా గెలవాలి. ఏది కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారంగా గెలిచి అప్పుడు ప్రజల యొక్క తీర్పు పొందినట్టు లెక్క. ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది టిఆర్ఎస్ మేనిఫెస్టోకు లోబడిచ్చారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోకు లోబడి ఇచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏ నిబంధన అయితే పెడుతుందో దానికి లోబడి పనిచేయాలి. ఆయన పార్టీకి ద్రోహం చేయడం అంటే కన్న తల్లికి ద్రోహం చేయడం లాంటిదే. కన్నతల్లికి ఏ విధంగా కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీ చేయడం, ఆ బీఫామ్ మీద ఆయన సంతకం చేయడం కానివ్వండి, ఇటు కండువా కప్పుకొని కనిపించినటువంటి దానం నాగేందర్, మనమే ఈ క్లారిటీగా మాట్లాడుతున్నాం, అంటే మనకే కనపడ్డాయి, మనం మాట్లాడుతున్నాం. అయినప్పటికీ స్పీకర్ ఇక్కడ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అనడం వెనక అంటే బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించడంలో ఎక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలి? ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించడంలో ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు సస్పెండ్ చేయడం. పార్టీ నుండి ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసిన అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం. నువ్వు సస్పెండ్ చేసినాక నీకు అధికారం ఉండదు, నీ పార్టీ వాడు కాకుండా పోతావు. సో అక్కడ బీఆర్ఎస్ వైఫల్యం చెందింది దానం నాగేందర్ విషయంలో. సో అందుకే ఇవాళ స్పీకర్ అంతా ధైర్యంగా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు స్పీకర్ నామినేషన్ పత్రాల కాడికి వచ్చారు, దానం నాగేందర్ గారి దగ్గరకు వచ్చారు. దానం నాగేందర్ నామినేషన్ వేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పక్కన కాంగ్రెస్ పార్టీలో అందరు. సో రేవంత్ రెడ్డి గారు ఇవాళ వారి సాక్ష్యమే. దానం నాగేందర్ గారికి బీఫామ్ వచ్చింది జాతీయ అధ్యక్షుడి యొక్క సంతకంతో,
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతకంతో వచ్చింది. ఉమ్, సో ఆ సంతకంతో వచ్చిన బీ ఫామ్ ను వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పోయి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. అది సరిపోతుంది, అది ఎవిడెన్స్ ఉమ్, గా, ఉమ్. అది ఆధారంగా సరిపోతుంది. కానీ ఇవాళ ఆధారమే లేదని చెప్పడానికి అర్థం అర్థం పర్థం లేని మాటలు కదా. ఉమ్. సో ఇప్పుడు ఈ ఇప్పుడు 10 మంది స్వయంగా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారు ఏం చేసినట్టు? ఇప్పుడు మీరు రాజ్యసభలో యాక్చువల్గా రాజ్యసభలో ఎన్నికల్లో పోటీ చేసి ఉండాల్సి ఉండే బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయాల్సి ఉండే, ఉమ్, చేయకుండా ఇవాళ కాంగ్రెస్ కు సహకరించింది. రాజ్యసభ రెండవ రాజ్యసభ మెంబర్ కు, ఉమ్, నిజంగా రెండవ రాజ్యసభ మెంబర్ కు సంపూర్ణమైన మెజార్టీ లేదు వాళ్ళకు. ఉమ్, ఆ? అయినా సరే పోటీ చేయలేదు. పోటీ చేసి ఉంటే ఎవరు ఈ పార్టీలో ఉన్నారు ఎవరు లేరు అనేది విప్ జారీ చేసి ఉంటే అప్పుడు అర్థమయ్యేది. ఉమ్, ఇప్పుడు స్పీకర్ దొరికిపోయేటోడు, ఉమ్. స్పీకర్ పూర్తి స్థాయిలో దొరికిపోయేటోడు. స్పీకర్ ను మనము ఈ బేస్ మీద, రాజ్యసభ ఎన్నికల బేస్ మీద ఆయనను దోషిగా నిలబెట్టేవాళ్ళం. ఇప్పుడు బీఆర్ఎస్ సో పార్టీకి ఇవాళ ఏమైనా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత? మరి పార్టీ ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ఎలాంటి పోరాటం చేయొచ్చు, ఆర్ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ క్రమశిక్షణ చర్య ఇప్పుడు తీసుకునే ఆస్కారము లేదు. ఎందుకంటే ఉమ్, ఆల్రెడీ అంతకు ముందే తీసుకోవాల్సి ఉండే క్రమశిక్షణ చర్యలు. సో కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రజల లోపలే మ్యాండేట్ కోరాలి. నెక్స్ట్ ఉమ్, వచ్చేది, ఎందుకంటే ఇప్పుడు వచ్చే తక్షణం ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ రాజీనామా ఆమోదము, అంటే వాళ్ళు రాజీనామా చేయరు, మేము చేయమని చెప్పి తెగేసి చెప్పేసిన వాళ్ళు. అంటే ఆ బీఆర్ఎస్ సీట్లోనే మేనిఫెస్టో గెలిచినప్పటికీ కూడా వారు కాంగ్రెస్ కు అమ్ముడుపోయి, అంటే వాళ్ళ పదవుల కోసము, తర్వాత అభివృద్ధి నిధుల పేరు మీద ఇలా ఒక్కొక్కరికి పార్టీ మారినందుకు లేదంటే పార్టీకి సహకరించినందుకు ఒక్కొక్కరికి కొన్ని వందల కోట్ల విలువ చేసే భూములు కూడా ఇచ్చారు. ఉమ్, భూములు అప్పచెప్పింది రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు. అనేక ఆ, అవ్యాప చెప్పారు, ఏంటి ప్రాజెక్టులు అప్పచెప్పారు, కోట్లాది రూపాయల ప్రాజెక్టులు అప్పచెప్పారు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండి అక్కడ బీఆర్ఎస్ తోనే కలిసి ఉంటారు అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు అటు కాంగ్రెస్ కాకుండాను ఇటు బీఆర్ఎస్ కాకుండాను ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఉమ్, కానీ రేపు ఎన్నికలప్పుడు మాత్రం ప్రజలు తీర్పు ఇస్తారు ఉమ్, తప్పకుండా. ప్రజల మ్యాండేట్ అనేది ఇట్లాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సింది ఏంటంటే, నిజంగా బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఉంటే ఇంకా మరింత పార్టీని ఏదైతే ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఎవరైతే పార్టీ మారుతారో, పార్టీ మారేటోళ్ళ మీదే చర్యల కోసం బీఆర్ఎస్ ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్. వీళ్ళని కంప్లీట్ గా బహిష్కరించి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళ బండారాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ భూములైతే లబ్ధి పొందారో, ఏ డబ్బులైతే లబ్ధి పొందారో, ఏ ప్రాజెక్టుల పేరు మీద అయితే లబ్ధి పొందారో అవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలారా, మీరు ఇవాళ మేనిఫెస్టో బీఆర్ఎస్ కి అనుకూలం ఇస్తే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఇవి. మీకు అభివృద్ధి పేరు మీద ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? వీళ్ళ స్వార్థం కోసమే పార్టీలు మారారా? ప్రజల కోసం అయితే ప్రజల కోసం వీళ్ళు చేసింది ఏంది? ప్రజలకు వీళ్ళు వీళ్ళ వాళ్ళ పార్టీ మారడం వల్ల జరిగిన మేలు ఏంటిది? తర్వాత ఒకవేళ నిజంగానే ఏదైనా డెవలప్మెంట్ ఫండ్స్ తెచ్చారా అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులే లేవు, ఉమ్. ప్రాజెక్టులకు డబ్బులే లేవు, డెవలప్మెంట్ కు డబ్బులే లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. సో ఆ అడుగుదామన్నా పుట్టట్లేదు పరిస్థితుల్లో అంటున్నారుగా. అప్పులు కూడా కొడతలేవు. మరి ఈ క్రమంలో డెవలప్మెంట్ ఎటే చేస్తుంది? ఉమ్, మరి వీళ్ళు డెవలప్మెంట్ కోసం మేము పోయినామనేది తప్పు కదా. ఆయన జీతాలకే డబ్బులు లేవు, నన్ను కోసిన ఒక రూపాయి లేదు అంటున్నాడు ఆయన, ఉమ్, ముఖ్యమంత్రి గారు స్వయంగా. అంటూ ఒకవైపు 5,000 కోట్లు పెట్టి విగ్రహాన్ని కడతా అంటున్నాడు, గాంధీ గారి విగ్రహాన్ని. మరొక వైపు మూసీకి 1,00,000 కోట్ల పైగా ఆ, ఆ, డబ్బులు కేటాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు ఆ బ్యాంకు ఇది ఏషియన్ బ్యాంక్ ఇచ్చింది, నిధులు ఇస్తుంది, నిధులు రిలీజ్ చేస్తుందని మరొక వైపు మభ్యపెడుతున్నాడు. ఇంకోవైపు RRR పేరు మీద కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేస్తున్నాయి, మనకి కేంద్ర ప్రభుత్వం మొత్తం అనుమతులు వచ్చేసినాయి అని చెప్పేసి అడ్డో వైపు. సో ఈ రకంగా మొత్తంగా
ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న రాజకీయ డ్రామాలో ఆ ఇవాళ ప్రజలు మాత్రం బఫూన్లు చేసే ప్రోగ్రాం ఒకటి జరుగుతున్నది. ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షము మొత్తం రేవంత్ రెడ్డి పార్టీని, రేవంత్ రెడ్డి విధానాలని, ప్లస్ ఇప్పుడు పార్టీలో చేరిన దొంగలని 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఇప్పుడు ఈ ఓవరాల్ గా ప్రజా స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ తీర్పు ఏదైతే ఉందో, ఆయన నిజాయితీకి, ఆయన ట్రాన్స్పరెన్సీకి ఈ తీర్పు అనేది అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్పీకర్ కి సంబంధించి మరి బీఆర్ఎస్ ఎటువంటి పోరాటం కానివ్వండి, ఏ ఖచ్చితంగా స్టెప్ తీసుకోబోతుంది? ఇప్పుడు ప్రజల తీర్పు అనేది అంతిమమమ్మ. స్పీకర్ అయినా ప్రజల తీర్పుకు లోబడే పనిచేయాలి. ఇవాళ బిడ్డ కోసము స్పీకర్ కూడా మన బిడ్డ కోసము ఆ మేయర్ పదవి అంటే ఏదో ఇలా పార్టీల పదవి పరంగా కాకుండా ఇప్పుడు సామాన్యులు గాని ఎవరైనా గాని వాళ్ళకి ఆ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలి అంటే గనక ఎలాంటి అవకాశాలు ఉన్నాయి స్పీకర్ కి సంబంధించి అంటే యాక్షన్ ఇప్పుడు తీసుకోవడానికి? ఇప్పటికిప్పుడు డైరెక్ట్ గా మనము స్పీకర్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండవు. ఎవరు ప్రజలకైతే ఆ అవును, స్కోప్ లేదు. అవును. సో సో ఎవరు ఇప్పుడు ఇన్వాల్వ్ స్పీకర్ అవ్వచ్చు? ఇప్పుడు ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సింది మన టిఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ కావాలి. ఈవెన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయాలి, పూర్తిగా కేసును రివ్యూ చేయమని చెప్పేసి. ఓకే. ఎందుకంటే పూర్తిగా రివ్యూ చేసి ఆధారాలను సమర్పించాలి. ఇప్పటికైనా సమర్పించి వీళ్ళు దోషులుగా నిలబెట్టాలి సుప్రీంకోర్టులో వీళ్ళని. ఒకటి. రెండవది, అక్కడ కాకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి వీళ్ళ యొక్క వీళ్ళని. అంటే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం ఒకటి, కోర్టులో దోషులుగా నిలబెట్టడం ఒకటి. ఈ రెండిట్లలో కూడా మరి టిఆర్ఎస్ ఎందుకో ఇంకా వాటి మీద చర్యలు తీసుకోవడం కనపడతలేదు. సో ఓవరాల్ గా మూడో బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అని అంటారు. 100%. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ. ఉమ్, ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అదొకటే. ఇప్పుడు ఉత్తరాది పార్టీలు రెండు, కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది పార్టీలు, ఉత్తరాది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు. ఆ పార్టీలు తెలంగాణ అస్తిత్వ పార్టీలు కాదు ఆ పార్టీలు. సో కాబట్టి ఎక్కడికిలో ఢిల్లీ నుండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్న పార్టీలు. సో కాబట్టి ఇలా హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా ఏదన్నా పార్టీ మన ప్రజల తప్పున మాట్లాడుతుంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటు తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి రైట్. తగ్గట్టుగానే ప్రజాక్షేత్రంలో కొంత ప్రజా సంఘాలు కానీ, మిగతా మేధావులు కానీ బీఆర్ఎస్ కు సహకరించి తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ను కాపాడుకుంటేనే తెలంగాణ అస్తిత్వం ఉంటుందనే విషయాన్ని, తెలంగాణ హక్కులు కాపాడుతున్న విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మెల్లమెల్లగా గుర్తిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తారని కూడా ఆశించుదాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ కుమార్ గారు. ఇది థ్యాంక్ వాటి యూ. ఎక్స్పర్ట్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.